Hello everyone. Welcome to Naresh IAS Academy. This is Ishwar Kumar. సో ఈ వీడియోలో మనం అగ్రికల్చర్ సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అగ్రికల్చర్ సంబంధించిన క్రాప్ సీజన్స్ కానీ ఏ ప్రాంతాలలో ఏ పంటలు పండిస్తూ ఉంటారు, ఆ పండించేటువంటి పంటలకు సంబంధించి మనకి ఏ ప్రాంతాలు అంటే ఏ రాష్ట్రాల్లో అత్యధికంగా పండిస్తూ ఉంటారు, ప్రపంచంలో ఏ పంటను ఎక్కువగా పండిస్తూ ఉంటారు అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో మనందరూ తెలుసు భారతదేశానికి వెన్నుముక్కైనటువంటిది ఆ అగ్రికల్చర్. సో వ్యవసాయం అనేటువంటిది భారతదేశానికి ఒక బ్యాక్ బోన్ గా ఉండడం జరిగింది. సో దీని నుంచి మనకు వచ్చేది అంటే లైక్ జీడిపి పరంగా చూసుకుంటే జీడిపికి వచ్చేటువంటిది అగ్రికల్చర్ నుంచి 16% మాత్రమే 16% మాత్రమే వస్తుంది. సో బట్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే 47% వర్క్ ఫోర్స్. సో ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే 47% ఆఫ్ వర్క్ ఫోర్స్ మనకి ఈ అగ్రికల్చర్ పైన దాని యొక్క అనుబంధ రంగాలపైన డిపెండ్ అవడం జరిగింది. బట్ జీడిపికి దీని యొక్క షేర్ మనం చూసుకుంటే కేవలం 16%, అప్రాక్సిమేట్గా ఇయర్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ 16%, 17%, 18% షేర్ అంత మాత్రమే వస్తుంది. అయినప్పటికీ కూడా మనము ఈ అగ్రికల్చర్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అగ్రికల్చర్లో రిఫార్మ్స్ తీసుకురావడం కానీ, అగ్రికల్చర్ సంబంధించి టెక్నాలజీని ప్రొవైడ్ చేయడము, సబ్సిడీని ఇవ్వడము, ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కారణం ఏంటి అంటే ప్రపంచంలోనే మన భారతదేశం పాపులేషన్ పరంగా హైయెస్ట్ ఉన్నటువంటి ఒక కంట్రీ. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే క్రాప్ సీజన్స్ గురించి ఒకసారి చూద్దాం. లైక్ భారతదేశంలో ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి క్రాప్ సీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాన్సూన్ సీజన్స్ తో ఈక్వల్ గా ఉంటుంది. అంటే వ్యవసాయం అనేటువంటిది వర్షం పైన ఆధారపడినటువంటి సిచ్యువేషన్ మన భారతదేశంలో కనిపిస్తూ ఉంది అండి. సో ఎప్పుడైతే మాన్సూన్ సీజన్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయో అదే టైంలో మనకి క్రాప్ సీజన్స్ అన్ని కూడా స్టార్ట్ అవడం జరుగుతుంది భారతదేశం వ్యాప్తంగా. సో అందుకోసం ఒకసారి క్రాప్ సీజన్స్ అనేటువంటి ఏమేమి ఉన్నాయి అనేటువంటిది ఒక్కసారి మనం చూద్దాం. సో క్రాప్ సీజన్స్ లో ప్రధానంగా మనకు కనిపించేది ఇనిషియల్ గా స్టార్ట్ అయ్యేది ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవడం జరుగుతుందండి. సో ఖరీఫ్ అనేటువంటి ఒక సీజన్ స్టార్ట్ అవుతుంది. మరి సీజన్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే భారతదేశంలో సౌత్ వెస్ట్ మాన్సూన్ స్టార్ట్ అవుతుందో. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ అన్నప్పుడు లైక్ నైరుతి ఋతుపవనాల రాక ప్రారంభించినప్పుడు. సో జనరల్ గా నైరుతి ఋతుపవనాల యొక్క రాక అనేటువంటిది మన కేరళ రాష్ట్రాన్ని మొట్టమొదటిగా తాకిన తర్వాత అక్కడ నుంచి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఓకే, సో లైక్ ఖరీఫ్ సీజన్ అనేటువంటిది సౌత్ వెస్ట్ మాన్సూన్ స్టార్ట్ అయినప్పుడు మనకి ప్రారంభం అవటం జరుగుతుంది. సో దాన్ని మనం నైరుతి ఋతుపవనాల రాక అని చెప్తా ఉంటాం. సో లైక్ కేరళలో స్టార్ట్ అవుతుంది. సో ఇవి ఋతుపవనాలు మనకి ఎప్పుడు ఆరంభం అవుతుంటాయని లైక్ జూన్ నెలలో స్టార్ట్ అవుతుంటాయి. సో అప్పుడే మనకి ఖరీఫ్ సీజన్ కూడా వర్షాల యొక్క రాకతో ఖరీఫ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో జూన్లో మొదలవుతుంది అండి. దాని తర్వాత మనం చూసుకుంటే జూన్లో ప్రారంభమైనటువంటి ఖరీఫ్ సీజన్ దీని యొక్క పంట కాలం జనరల్గా చూసుకుంటే 4 months ఉంటుంది. లైక్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో సెప్టెంబర్ వరకు కూడా ఈ ఖరీఫ్ సీజన్ అనేటువంటిది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎక్స్పాన్షన్ కూడా జరగవచ్చు. సో జూన్ నెలలో వర్షాలు రాక ఆలస్యం అయితే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవడం కూడా ఆలస్యం అవుతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో అక్టోబర్ వరకు కూడా మనకి ఈ ఖరీఫ్ సీజన్ అనేటువంటిది ఉంటుంది. మరి ఖరీఫ్ సీజన్ లో ప్రధానంగా పండించేటువంటి పంటలు మనం చూసుకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే వరిని ఎక్కువగా పండిస్తుంటారు. సో వరి పంటను ఎక్కువగా ఖరీఫ్ సీజన్ లో ప్రారంభిస్తుంటారు. దానికి గల కారణాలు కూడా మనం ఫర్దర్ గా వెళ్లే ముందు విశ్లేషించుకోవచ్చు. లైక్ వరి పంట పండాలి అంటే ఎక్కువ టెంపరేచర్ ఉండాలి, ఎక్కువ వాటర్ ఉండాలి. సో ఎక్కువ టెంపరేచర్, ఎక్కువ వాటర్ అనేటువంటిది జనరల్ గా మనం చూసుకుంటే ఖరీఫ్ సీజన్ లోనే ఎక్కువగా ఉంటుందండి. సో అందుకోసం వరి పంటను ఎక్కువగా పండిస్తూ ఉంటాం. దాని తర్వాత కొన్ని ప్రాంతాలలో గోధుమలను, సో వీటిని పండిస్తూ ఉంటాం. మొక్కజొన్నని మైజ్ అని అంటాం. సో దాన్ని మొక్కజొన్నను పండిస్తూ ఉంటాం. దాని తర్వాత పల్సెస్ ని కూడా మనం పండిస్తూ ఉంటాం. లైక్ పల్సెస్ కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, మినువులు కానీ, జొన్నలు కానీ ఎట్లాంటి పంటలను ఖరీఫ్ సీజన్లో పండిస్తూ ఉంటాం. క్లియర్ కదా. సో ఇది సీజన్ అప్పుడు ఎప్పుడు అవుతుంది? జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య, లేదంటే కొన్ని సందర్భాల్లో అక్టోబర్ కూడా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంటుంది. మీరు ఏదైనా డిఫరెంట్ బుక్స్ చూసినా కొన్ని బుక్స్ లో మీకు జూన్ టు సెప్టెంబర్ ఉంటుంది, కొన్ని బుక్స్ లో జూన్ టు అక్టోబర్ ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఎక్స్పాన్షన్ జరుగుతుంది కాబట్టి ఇన్ బిట్వీన్ దీస్ మంత్స్ అన్నమాట ఉంటుంది సీజన్. నెక్స్ట్ ఇంకొక సీజన్, రెండవ సీజన్ వచ్చేసి మనం దాన్ని లైక్ వీ కెన్ సే ఇట్ యాస్
ఓకే. సో రెండవ సీజన్ వచ్చేసి ఇది ఫస్ట్ సీజన్, అండ్ సెకండ్ సీజన్ వచ్చేసి రబీ సీజన్ గా మనం చెప్తూ ఉంటాం. వి కాల్ ఇట్ యాజ్ ఏ రబీ సీజన్. సో రైట్, సో రబీ సీజన్ ని ప్రారంభిస్తాం. సో రబీ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జనరల్ గా మనం చూసుకుంటే నార్త్ ఈస్ట్ సీజన్ లో, అంటే నైరుతి ఈశాన్య ఋతుపవనాల రాక సమయంలో. ఇప్పటి వరకు మనం ముందు చూసినటువంటి క్రాప్ సీజన్ ఏంటి? సౌత్ వెస్ట్ మాన్సూన్, అంటే నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది. ఇక దాని తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా కొనసాగుతుంది. అక్టోబర్లో కానీ సెప్టెంబర్లో కానీ పంటలు కోసేస్తారు. ఓకే, సో హార్వెస్టింగ్ టైం అన్నప్పుడు. ఇక అది అయిపోగానే వెంటనే రబీ స్టార్ట్ అవుతుంది. సో రబీ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే నార్త్ ఈస్ట్ మాన్సూన్ స్టార్ట్ అవుతుందో, సో దాన్ని ఈశాన్య ఋతుపవనాల రాక సమయంలో స్టార్ట్ అవుతుంది వెంటనే. సో ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాల రాక ఎప్పుడు ఉంటుంది? మనకి ఇంచుమించు అక్టోబర్ నుంచి మొదలుకొని ఉంటుంది. అక్టోబర్ నుంచి సో అప్పుడే రబీ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. నేనేమన్నా ఈ అగ్రికల్చర్ క్రాప్ సీజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వర్షం పైన డిపెండ్ అయి ఉంది అని చెప్తా ఉన్నాం. సో వర్షం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే మాన్సూన్ సీజన్స్ అనేటువంటి స్టార్ట్ అవుతుంటాయో అప్పుడు ఈ పంటలు వేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం. ఓకే రైట్. సో అక్టోబర్ అన్నాం. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కూడా కొన్ని సందర్భాల్లో. సో మన కరెంట్ కోసం జనవరి టు ఫిబ్రవరి మధ్య, సో జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య మనకి రబీ సీజన్ ఉంటుంది. సో రబీ సీజన్ అంటాం. సో రబీ సీజన్ లో జనరల్ గా మనకి క్లైమేట్ చూసుకుంటే వింటర్, చలిగా ఉంటుంది అన్నట్టు. సో చలి అంటే తక్కువ టెంపరేచర్ సంబంధించినటువంటి పంటలు మనం ఎక్కువగా పండిస్తుంటాం. వాటర్ తక్కువ ఉండి తక్కువ టెంపరేచర్ లో కూడా సస్టైన్ అయ్యేటువంటి పంటలను ఈ రబీ సీజన్ లో సాధారణంగా మనం పండిస్తూ ఉంటాం. ఓకే, సో ఇంచుమించుగా చెప్పాలంటే డ్రై క్రాప్స్ అని కూడా మనం చెప్పవచ్చు. ఈ టైంలో పండించేటువంటి పంటలు ఎక్కువగా చూసుకుంటే గోధుమలను పండిస్తూ ఉంటాం, గోధుమ పంటలను. దాని తర్వాత మనం చూసుకుంటే గ్రౌండ్ నట్ అంటాం. సో శనగ పప్పులు, సో పల్లీలు అంటాం కదా, సో వరి శనగ. ఓకే, సో దాన్ని పండిస్తూ ఉంటాం. దాని తర్వాత ఇదే టైంలో కూడా మనం పల్సెస్ ని పండిస్తూ ఉంటాం. కాటన్, పత్తిని కూడా పండిస్తూ ఉంటాం అండి. పత్తిని కూడా పండిస్తూ ఉంటాం ఈ సమయాలలో. క్లియర్ కదా? నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకొక సీజన్ ఉంటుంది. దాన్నే మనం జయద్ సీజన్ అని పిలుస్తాం. జయద్ సీజన్. సో జనరల్ గా ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నార్త్ ఈస్ట్, సో ఈశాన్య ఋతుపవనాలు అయిపోయిన తర్వాత ఎండాకాలంలో స్టార్ట్ అవుతుంది. అంటే సమ్మర్ సీజన్ అని చెప్పుకోవచ్చు అండి. సమ్మర్ సీజన్ లో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో సమ్మర్ సీజన్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫిబ్రవరి లేదా మార్చి, ఏప్రిల్, మే. సో 3 నెలలు సమ్మర్ సీజన్ ఉంటుంది. ఓకే, సో మార్చి నుంచి మొదలుకొని మార్చి, ఏప్రిల్ అండ్ మే ఈ సమయంలో మనకి ఏముంటుందండి? సమ్మర్ సీజన్ ఉంటుంది. సో సమ్మర్ పంటలు కూడా ఈ టైంలోనే మనం పండిస్తూ ఉంటాం. క్లియర్ కదా? సో అంటే సీజన్ యొక్క పేరేంటి? జైద్ సీజన్ అంట. జైద్ సీజన్. సో ఈ సీజన్ ని జైద్ సీజన్ అని పిలుస్తూ ఉంటాం. సార్ నో. సో మరి ఈ టైంలో ఎక్కువగా మనం జనరల్ గా ఈ ఎండాకాలంలో పండించేటువంటి పంటలు ఎక్కువగా ఏముంటాయి? కూరగాయలకు సంబంధించిన పంటలు ఎక్కువ పండుతాయి. పండ్ల తోటలకు సంబంధించినటువంటి పండ్లు పండుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలం రంగులోనే మనకి రోడ్ సైడ్ ఎక్కువగా ఏ పంట కనిపిస్తూ ఉంటుంది? మనకి ఏ పండ్లు కనిపిస్తుంటాయి? వాటర్ మిలన్ అనమాట. ఓకే, సో ఎక్కువగా మనకి వాటర్ మిలన్ అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో ఎండాకాలంలో వాటర్ మిలన్ కానీ, కొన్ని రకాల ఫ్రూట్స్ కానీ, అర్థమైంది? ఇప్పుడు జ్యూసెస్ ఎండాకాలంలోనే కదా ఎక్కువగా మన జ్యూసులు తాగేది, ఎండాకాలంలోనే కదా ఎక్కువ మనకి పండ్లు దొరికేవి. సో పండ్లు జనరల్గా ఎండాకాలంలో మనకి చేతికి వస్తూ ఉంటాయి, జ్యూసులు వేసుకుని తాగుతుంటాం. వాటర్ మిలన్ కానీ, పపాయ కానీ, ఇక దాని తర్వాత కొన్ని కూరగాయలు, వెజిటేబుల్స్ అంటాం. సో జనరల్గా ఈ టైంలో ఎక్కువగా మనం పండించడం కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం. సో ఇవి టోటల్గా మనకి సీజన్స్. ఇవన్నీ కూడా టోటల్గా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సీజన్స్, ఖరీఫ్ కానీ, రబీ కానీ, జైద్ కానీ. సో ఖరీఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నైరుతి ఋతుపవనాలు ప్రారంభమైనప్పుడు. నైరుతి ఋతుపవనాలు ఇస్ నథింగ్ బట్ రైనీ సీజన్ అంటాం. సో రైనీ సీజన్ వర్షాకాలంలో ప్రారంభమవుతుంది. దాని తర్వాత సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య ఉంటుంది. జూన్ లో స్టార్ట్ అయ్యి సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా కంటిన్యూ అవుతుంటుంది. ఎక్కువగా వరి పంటను ఎక్కువగా మన భారతదేశ వ్యాప్తంగా కూడా పండిస్తుంటాం. దాని తర్వాత ఇంకొక పంట రబీ సీజన్ అనేటువంటిది ఈశాన్య ఋతుపవనాలు ప్రారంభమైనప్పుడు. సో ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి మనకండి? అక్టోబర్ లో మొదలుకొని
అక్టోబర్ నుంచి జనవరి వరకు, కొన్ని ప్రాంతాల్లో ఫిబ్రవరి వరకు కూడా ఉంటాయి. ఓకే, సో లైక్ ఎక్కువగా పండించేటువంటి పంట వీట్, గోధుమలను ఎక్కువగా పండిస్తూ ఉంటాం. మూడవ సీజన్ జైద్ సీజన్ అంటాం, దాన్ని సమ్మర్ అంటాం, సమ్మర్ క్రాప్స్ అంటాం. సో మార్చి నుంచి మొదలుకొని మార్చి, ఏప్రిల్, మే 3 నెలల్లో ఈ పంటలను పండిస్తుంటాం. ఎక్కువగా పండేటువంటి పంటలు పుచ్చకాయలు కానీ పండ్లు కానీ కూరగాయలు కానీ లేదా దోసకాయలు కానీ ఆకుకూరలు కానీ. ఓకే, సో ఈ పంటలను మనం ఎక్కువగా పండిస్తూ ఉంటాం. క్లియర్ కదా. సో ఇవి క్రాప్ కు సంబంధించినటువంటి సీజన్స్. సో దీంతో పాటు నేను దీంట్లో కవర్ చేసినటువంటి అంశం ఏంటి అంటే మాన్సూన్ సీజన్స్ ని కూడా కవర్ చేసుకోవడం జరిగింది ఈ వీడియోలోనే. ఓకే, ఇప్పుడు మనము కల్చర్ టేబుల్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ కల్చర్ టేబుల్ కి సంబంధించి మనకి రిపీట్ అవుతా ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్. సో అవి ఏమిటో, ఏ క్వశ్చన్స్ రిపీట్ అవుతా ఉన్నాయి, సో ఏ అంశాలు మనం తెలుసుకోవాలి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. రైట్, సో లైక్ ఫస్ట్ కల్చర్ మనం చూసుకుంటే ఫ్లోరీ కల్చర్ అంటాం. సో ఫ్లోరీ కల్చర్ దేనికి సంబంధించింది అండి? ఫ్లోరీ కల్చర్ అనేటువంటిది పుష్పాలకు సంబంధించి, ఫ్లవర్స్ కి సంబంధించినటువంటిది. సో ఫ్లవర్స్ ని మనం పండిస్తూ ఉంటే దాన్ని ఫ్లోరీ కల్చర్ అని పిలుస్తూ ఉంటాం. క్లియర్ కదా. సో పుష్పాలు, ఫ్లవర్స్ కు సంబంధించింది. దాని తర్వాత ఇంకొక కల్చర్ మనం చూసుకుంటే పోమీ కల్చర్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ పోమీ కల్చర్. సో పోమీ కల్చర్ దేనికి సంబంధించింది అంటే పండ్ల తోటలను. ఓకేనా. సో లైక్ కాయలు ఏవైతే ఉంటాయో, ఫలాలు ఏవైతే ఉంటాయో, ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో, ఫ్రూట్లను పండించేటువంటి దాన్ని పోమీ కల్చర్ అని పిలుస్తూ ఉంటాం అండి. దాని తర్వాత ఇంకొక కల్చర్ మనం చూసుకున్నట్లయితే లైక్ ఒలేరీ కల్చర్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ఒలేరీ కల్చర్. సో కూరగాయలను పండించడము, ఒలేరీ కల్చర్. సో కూరగాయలు, నథింగ్ బట్ వెజిటేబుల్స్ ని పండించేటువంటి దాన్ని ఒలేరీ కల్చర్ అంటాం. దాని తర్వాత ఇంకొక కల్చర్ వచ్చేసి ఫిషీ కల్చర్ అంటాం. సో ఫిషీ కల్చర్ అంటే చేపలను. ఓకేనా. సో చేపలను పండించేటువంటి దాన్ని, సో అంటే చేపలు ఏం చేస్తారు, పెంచే చేపల పెంపకాన్ని మనం ఏమంటాం, ఫిషీ కల్చర్ అంటాం. దాని తర్వాత ఇంకొక కల్చర్ వచ్చేసి ష్రింపీ కల్చర్ అంటాం. సో ష్రింపీ కల్చర్ అంటాం లేదా ష్రింప్ కల్చర్. సో ఎట్లయినా మనం ప్రొనౌన్స్ చేయవచ్చు. ఇది రొయ్యల పెంపకానికి సంబంధించింది అండి. ఓకేనా. సో ఫ్రాన్స్ అంటాం. సో రొయ్యలు, ఫ్రాన్స్. క్లియర్ కదా. సో రొయ్యలు పెంపకానికి సంబంధించిందే ఆ యొక్క ష్రింపీ కల్చర్ లేదా ష్రింప్ కల్చర్ అని అంటాం. ఓకే, దాని తర్వాత సిల్వీ కల్చర్ అంటాం. సిల్వీ కల్చర్. సో ఆరవది సిల్వీ కల్చర్. ఇది కలపకు సంబంధించిందండి. ఓకేనా. సో కల్ప, వుడ్ ఇండస్ట్రీకి సంబంధించింది సిల్వీ కల్చర్. దాని తర్వాత ఇంకో కల్చర్ వచ్చేసి హార్టికల్చర్ అంటాం. హార్టికల్చర్. సో ఇది జనరల్ గా అన్ని కలిపి, అంటే పండ్ల తోటలు కానీ, పూ తోటలు కానీ, వెజిటేబుల్స్ కానీ, దాని తర్వాత హెర్బ్స్, స్పైసెస్ అన్నమాట. సో లైక్ మొత్తం హార్టికల్చర్ అంటే నథింగ్ బట్ ఫ్లవర్స్ ని పండించడం, ఫ్రూట్స్ ని పండించడము, హెర్బ్స్ ని, మూలికలను పండించడం, స్పైసెస్ ని. ఓకే, సో స్పైసెస్ ని పండించడము. సో ఇవన్నీ కూడా మనకి దేంట్లోకి వస్తాయండి, హార్టికల్చర్ పరిధిలోకి వస్తాయన్నమాట. ఉద్యానవన పంటలు అంటాం. దాని తర్వాత ఇంకో కల్చర్ తీసుకుంటే విటికల్చర్ అంటాం. విటికల్చర్. వన్ మోర్ థింగ్ ఈస్ విటికల్చర్. సో విటికల్చర్. సో ఇది గ్రేప్స్ కి సంబంధించి. సో గ్రేప్స్ ని మనం పండిస్తే దాన్ని విటికల్చర్ అని పిలుస్తూ ఉంటాం. దాని తర్వాత మ్యారీ కల్చర్ అంటాం. ఓకేనా. సో మ్యారీ టైమ్, సో పేరులోనే ఉంటుంది. మ్యారీ టైమ్ అంటే దేనికి సంబంధించిందంటే సముద్రానికి సంబంధించింది. మెరైన్ అంటే దేనికి సంబంధించింది, సముద్రానికి సంబంధించింది. సో మ్యారీ కల్చర్ అంటే సముద్ర జీవులను పెంచడం అన్నమాట. సో సముద్ర జీవులను. సో సముద్రంలో జీవులు ఏముంటాయి, జనరల్ గా కప్పలని, లైక్ ఫ్రాగ్స్ అని చెప్పేసి, ఫిష్ అని చెప్పేసి, ఇట్లా రకరకాల జంతువులు ఉంటాయి కదా, అక్వాటిక్ యానిమల్స్. సో దానిని మనం పెంచేటువంటి కార్యక్రమం చేస్తే దాన్ని మ్యారీకల్చర్ అంటాం. నథింగ్ బట్ మెరైన్ అనమాట. ఓకే. సో దాని తర్వాత క్రాబ్ కల్చర్ ఉంటుంది. క్రాబ్ కల్చర్. సో CRAB, క్రాబ్ కల్చర్. సో క్రాబ్స్ అంటే ఏంటంటే పీతలు, పేరు ఉంది కదా, క్రాబ్స్, పీతలు, రకరకాల పీతలు ఉంటాయి. ఓకే. సో ఆ పీతలకు సంబంధించిందని క్రాబ్ కల్చర్ అంటాం. సో పీతలు, సో క్రాబ్ కల్చర్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇవి మనకు ప్రస్తుతానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నటువంటి కల్చర్స్. దాని తర్వాత ఇంకొక అడిషనల్ గా మనం చూసుకుంటే మష్రూమ్ కల్చర్ అంటాం. సో పేరులోనే ఉంది.
పేర్లోనే ఉంది, మష్రూమ్ కల్చర్. సో మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు అంటారు. ఓకేనా. సో మష్రూమ్ అంటే పుట్టగొడుగులు, పుట్ల పైన మొలుస్తాయి కదా. సో పుట్ట క్లియర్ కదా. సో మష్రూమ్ కల్చర్ అంటే పుట్టగొడుగులు అనమాట. సో లైక్ పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ నథింగ్ బట్ ఫంగస్, ఒక టైప్ ఆఫ్ ఫంగస్ అనమాట. సో పుట్టగొడుగులు అనేటువంటివి దేని వల్ల మనకి జన్మిస్తాయి అంటే ఫంగస్ వల్ల జన్మిస్తాయి. సో పుట్టగొడుగులు అనేటువంటి ఫంగస్ కి ప్రతిరూపం, పుట్టగొడుగులే ఫంగస్ అనమాట. ఓకే. సో ఇవి ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకో కల్చర్ ఉంటుంది, ఆక్వా కల్చర్ అంటాం. అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఆక్వా కల్చర్. సో ఆక్వా కల్చర్, ఆక్వా రంగం అంటే లైక్ చేపలకు సంబంధించింది, చేపలు కానీ రొయ్యలు కానీ. ఓకే. దాని తర్వాత రకరకాల పీతలు కానీ నత్తలు కానీ. సో ఈ మొత్తాన్ని కూడా మనం పెంచి పోషించేసి వాడుకుంటే లైక్ ధనార్జన కోసం వాడుకుంటే అవన్నీ కూడా ఆక్వా కల్చర్లో పరిధిలోకి వస్తాయి. ఓకేనా. సో ఆక్వా కల్చర్ పరిధిలోకి వస్తూ ఉంటాయండి. దాని తర్వాత టిష్యూ కల్చర్ అంటాం. ఇంకొక కల్చర్ టిష్యూ కల్చర్. సో టిష్యూ కల్చర్ అనేటువంటి దేనికి సంబంధించింది, టిష్యూ కణజాలకు సంబంధించి, కణాలకు సంబంధించి, సెల్స్ కి సంబంధించిందండి. ఓకే. సో సెల్స్, కణాలు, కణజాలు అంటాం చూసారా, దానికి సంబంధించిందే టిష్యూ కల్చర్ ఇది. ఓకే. సో ఇవి ఇప్పుడు మనకు ప్రస్తుతానికి రిపీటెడ్ గా అవుతున్నటువంటి కల్చర్స్ ఇవి, వేరియస్ టైప్స్ ఆఫ్. సో ఇప్పుడు మనం పంటలకు సంబంధించి వివిధ పంటలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తా ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల మనకు ఎగ్జామ్స్ లో మనం చూసినా కానీ, ఇప్పుడు హైకోర్టు ఎగ్జామ్స్ కానీ ఈ ఎగ్జామ్స్ లో మనం చూసుకున్నట్లయితే అడుగుతూ ఉన్నటువంటి క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ పంటని ఏ దేశంలో అత్యధికంగా పండిస్తూ ఉంటారు అనేటువంటి క్వశ్చన్ అడిగారు. దానికి ఆన్సర్ బ్రెజిల్. ఇంకో ఎగ్జామ్ లో చూసుకున్నట్లయితే లైక్ వరి పంటని ఏ రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తూ ఉంటారు అని అడగడం జరిగింది. సో దీని ఆన్సర్ వచ్చేసి అంటే గత ప్రీవియస్ లో ఉన్నటువంటి సోషియో ఎకనామిక్ సర్వీస్ ప్రకారం అయితే వెస్ట్ బెంగాల్ ఆన్సర్. సో ప్రెసెంట్ ఉన్నటువంటి సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం అయితే ఆన్సర్ వచ్చేసి తెలంగాణలో. సో ఈ రైస్ కల్టివేషన్ లో తెలంగాణ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉంది. గతంలో చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ప్లేస్ లో ఉండటం జరిగింది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ కంటెంట్ ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఈ కంటెంట్ అంతా కూడా మనం డిస్కస్ చేసేది సోర్స్ వచ్చేసి సోషియో ఎకనామిక్ సర్వే అండి. సో సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారము, దాంతోపాటు అగ్రికల్చర్ సెన్సస్ ప్రకారము, దాంతోపాటు ఇండియన్ ఇయర్ బుక్ 2025 ఏదైతుందో సో దానిని అనుసరించి ఈ కంటెంట్ ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. క్లియర్ కదా. సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా కంప్లీట్ గా నేను సొంతగా ప్రిపేర్ చేసింది అయితే కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని క్లాసెస్ అన్ని కూడా చెప్తా ఉన్నాం. కారణం ఏంటి అంటే మనం నమ్మాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్సైట్స్ ని, వారు రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ ని, బుక్స్ ని, పబ్లికేషన్స్ ని నమ్మాలి. దాని ప్రకారం మన ప్రిపరేషన్ కూడా చేసుకోవాలి, అంతే కదా. సో అందుకోసం చెప్తా ఉన్నా. రైట్, చూద్దాం. సో లైక్ ముందుగా మనం చూసుకున్నట్లయితే గ్రౌండ్ నట్. సో గ్రౌండ్ నట్ దీన్ని మనము వేరుశనగ అని అంటాం. సో వేరుశనగను ఎక్కువగా పండిస్తున్నటువంటి రాష్ట్రాలు మొట్టమొదటి స్థానంలో మనం చూసుకుంటే ఒకటి గుజరాత్ ఉంటుంది. సో నేను స్టేట్స్ షార్ట్ కట్స్ రాస్తాను, సో దాన్ని బట్టి మీరు చూడండి. ఓకే. సో గ్రౌండ్ నట్ కి సంబంధించి జీజే గ్రౌండ్ నట్ గుజరాత్. సో రెండు కూడా జీజీ సమానం కదా. సో గుజరాత్. దాని తర్వాత రాజస్థాన్ అండి. ఆర్జే అంటే రాజస్థాన్, షార్ట్ కట్స్ రాస్తాం. ఓకే. సో జీజే గుజరాత్, ఆర్జే రాజస్థాన్. దాని తర్వాత ఇంకొక పంట మనం చూసుకుంటే మస్టర్డ్ అంటాం. వాటిని ఆవాలని పిలుస్తాం, మస్టర్డ్. వీటిని ఏమంటాము, ఆవాలు అంటాం. సో ఇది ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రాజస్థాన్, రెండవ ప్లేస్ వచ్చేసి మధ్యప్రదేశ్. సో రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ లో ఎక్కువగా పండిస్తుంటారు. ఇది ఒక పంట. దాని తర్వాత సన్ఫ్లవర్ అని అంటాం. ఓకే. సో పొద్దుతిరుగుడు పువ్వు అంటాం. ఇది ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కర్ణాటక. సో సన్ఫ్లవర్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కేఆర్ కర్ణాటక. దాని తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసి తెలంగాణ. సో తెలంగాణలో సెకండ్ ప్లేస్ ఉండటం జరిగింది సన్ఫ్లవర్ సంబంధించి. దాని తర్వాత సోయాబీన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఒకటి సోయాబీన్స్. ఓకే. సో సోయాబీన్స్ సంబంధించి ఫస్ట్ ప్లేస్ మనం చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర, సెకండ్ ప్లేస్ వచ్చేసి మధ్యప్రదేశ్. మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ అనమాట ప్లేసెస్. ఇక దాని తర్వాత ఆయిల్ సీడ్స్, నూనె గింజలలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ ఆయిల్ సీడ్స్ సంబంధించి ఫస్ట్ ప్లేస్ ఉన్నది రాజస్థాన్ లో ఎక్కువగా మనకి నూనె గింజలను పండిస్తుంటారు, అన్ని రకాలైనటువంటి నూనె గింజలను.
రాజస్థాన్ ఎక్కువగా పండిస్తారు. దాని తర్వాత మధ్యప్రదేశ్ లో. ఓకే, సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా సోషియో ఎకనామిక్ సర్వే బేస్ చేసుకునే చెప్తున్నటువంటి అంశం అండి. ఓకేనా, సోర్స్ అయితే ఇది. దాని తర్వాత మనం చూసుకుంటే ఆల్మండ్ అంటాం. సో లైక్ ఆల్మండ్ అంటే ఆల్మండ్ బాదం పప్పు. ఓకేనా, సో బాదం పప్పుని ఎక్కువగా పండించేటువంటి ప్రాంతాలు ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, రెండు యూపీ. సో జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ యూపీ. సో ఈ ప్రాంతాలలో ఎక్కువగా ఈ ఆల్మండ్ ని పండిస్తూ ఉంటారు. దాని తర్వాత చూసుకుంటే జామకాయలు. సో జామకాయలు వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది యూపీ, అదేవిధంగా ఎంపీ. జామ. ఓకే, సో గోవా అంటాం దాన్ని, గోవా. దాని తర్వాత యూపీ అండ్ ఎంపీ. ఫస్ట్ ప్లేస్ ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్ వచ్చేసి మధ్యప్రదేశ్. ఓకే, సో ఇవన్నీ కూడా ర్యాంకింగ్స్ కి సంబంధించినటువంటి అంశాలు. దాని తర్వాత మనం చూసుకుంటే క్యాష్యూ, జీడి మామిడి అంటాం. సో జీడి మామిడి వచ్చేసి ఒకటి మహారాష్ట్ర, రెండు ఆంధ్రప్రదేశ్. క్యాష్యూ అంటాం, జీడి మామిడి. ఓకేనా, సో జీడి మామిడి, జీడిపప్పు అంటాం కదా. సో ఇది ఒకటి మహారాష్ట్ర, రెండవ ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఓకే, సో మహారాష్ట్రలో ఎక్కువగా పండిస్తారు. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఈ శ్రీకాకుళం కానీ, పలాస కానీ, విజయనగరం కానీ ఈ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో, గట్లు ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువగా ఈ క్యాష్యూ, సో జీడిపప్పు అనేటువంటిది ఎక్కువగా పండుతుంది. లేదా జీడిపప్పు లేదా జీడి మామిడి అంట. ఓకే, దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఉసిరికాయలు. సో ఉసిరికాయలు వచ్చేసి లైక్ ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్. సో ఉసిరికాయలు వచ్చేసి యూపీ నెక్స్ట్ ప్లేస్ లో, మధ్యప్రదేశ్ లో ఎక్కువగా పండుతూ ఉంటాయి, యూపీకి సంబంధించి. దాని తర్వాత మనం చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇంకా వీటిలో ఉన్నటువంటివి ద్రాక్ష ఒకటి ఇంపార్టెంట్. ఓకే, సో ద్రాక్ష వచ్చేసి, సో ద్రాక్ష నథింగ్ బట్ గ్రేప్స్ అంటాం. సో హర్యానా అండ్ యూపీలో, మిజోరాం,